అందుకే ప్రసంగి గ్రంథంలో అంటాడు 7వ అధ్యాయంలో ఏమని, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో ఏమన్నాడు 20 ప్రసంగి గ్రంథం 7వ సత్యం అనేది దూరముగాను బహులోతుగా ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు? దేవుని వాక్యాన్ని పరిశీలన చేయడానికి అది లోతుగా ఉన్నదంట, దాన్ని త్రవ్వాలి. సత్యం ఎంత దూరంలో ఉందో అంత దూరం మనము వెళ్ళగలగాలి. అలా వెళ్ళగలిగినప్పుడే ఆయన మరణ వేదన, ఆయన మరణములో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని, దేవుని మనసులో ఉన్న సంకల్పాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాము. క్రైస్తవ్యంలో మనం బలముగా ఎదగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి 3వ విషయాన్ని మనం చూస్తే మార్కు సువార్త 14వ అధ్యాయంలో, మార్కు సువార్త 14వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. 2 విషయాలు మనం చూసాము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 32వ వచనంలో చూడండి, ఇక్కడ రాయబడిన మాట మార్కు రాస్తూ ఉన్నాడు. ఏమనంటే ఈ మత్తయి, మార్కు, లూకా ఒకే సంఘటన రాస్తున్నారు, కానీ డిఫరెంట్గా రాస్తూ ఉన్నాడు. మత్తయి ఏం రాశాడంటే బహు దుఃఖములో మునిగిపోయాను, నా ప్రాణం మరణమగినంతగా అని రాశాడు. కానీ మార్కు రాస్తున్నాడు, ఏమని రాస్తున్నాడంటే మిగులు విభ్రాంతి నొందుటకును. చూడండి, మిగులు విభ్రాంతి అంటే విభ్రాంతి, ఆశ్చర్యం, ఏం జరుగుతుందో ఎవరికి ఏం తెలియదు. ఒక పక్క చూస్తే నిశితి రాత్రి, చల్లటి గాలి, మర్మధ్వని చేస్తున్నటువంటి చెట్లు, ఆకులు, ఆ చల్లటి గాలిలో పగలంతా రెస్టైనటువంటి దినాల్లో అందరూ నిద్రపోవాలని కోరుకుంటారు. యేసు ప్రభువు వారు అనేక సార్లు ఆ తోటకు వెళ్ళాడు. వెళ్ళిన ప్రతిసారి రాత్రి ప్రార్థన చేసి అక్కడ నిద్రపోయి పొద్దున్నే వచ్చేవాడు. కానీ ఈ రాత్రి నిద్రపోవడానికి వెళ్ళలేదు. కానీ ఈ రాత్రి ఎలా ఉందంటే పండు వెన్నెల్లో చిమ్మ చీకటిగా ఉన్నటువంటి ఆ చెట్ల ఆకుల మధ్య, ఆ మర్మధ్వని చేస్తున్న ఆ చెట్లు ఆకులు, ఆ గాలికి రాలిపోతున్న ఎండు ఆకులు, చల్లటి గాలి, ప్రశాంతమైన వాతావరణం, శరీరము అలసట తీర్చుకోవాలని కోరుకుంటున్నటువంటి ఆ సమయంలో యేసుక్రీస్తు వారి యొక్క శరీరం ఎలా ఉంది, ఆ మనసు ఎలా ఉంది, ఆత్మ ఎలా ఉంది అని అంటే బహు దుఃఖంలో ఉందంట, చింతాక్రాంతమైపోయిందంట. ఆయన అంత వేదన ఉంటే నిద్ర వస్తుందండి, సాధ్యం కదా. ఒకసారి మనం చాలా సంతోషంగా ఉన్నటువంటి సందర్భంలో గబుక్కని ఎవరైనా ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చి మంచి భోజనం ఏర్పాటు చేసుకుందాం, భోజనం చేస్తున్నాం అనుకోండి. ఆ సమయంలో ఎవరైనా ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చి, లేదా ఫోన్ వచ్చింది అనుకోండి, ఫోన్లో చెప్పకూడని విషయం లేదా వినకూడని విషయాన్ని ఆ సమయంలో విన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఆకలి ఏమవుతుంది? ఆకలి చచ్చిపోతుంది. మన ముందు మంచి పక్ష పరమాణాలు ఉంటాయి, కానీ ఏంటి ఉన్నా అవన్నీ తినాలని మనసును సిద్ధం చేసుకున్నాం, ఆత్మ సిద్ధం చేసుకున్నాం, ప్రాణం సిద్ధం చేసుకున్నాం, సంతోషించాలనుకున్నాము. అనుకోకుండా సడన్గా మీ అమ్మ చనిపోయినారా, మీ నాన్న చనిపోయినారా, లేకపోతే ఇంకోరేదో జరిగిందనో, ప్రమాదం జరిగిందని చెప్పారనుకోండి, వెంటనే ఏం చేస్తాం? ఆకలంతా యేసు ప్రభు వారికి ఉన్నటువంటి ఆలోచన విధానం ఆయన శిష్యులలో లేదు, అందుకే వారు నిద్రపోతూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారు మొత్తం నిద్రపోకుండా ఉంటారంట. అందుకే మార్కు రాస్తూ అంటున్నాడు మరణమగునంతగా 33వ వచనంలో చూడండి, మనకు అంత అవసరం లేదమ్మా. మనకి 33వ వచనంలో చూస్తే పేతురును, యాకోబును, యోహాను వెంట పెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును. చూడండి, ఎందుకు ఆ తోటలోనికి వెళ్ళాడంట? మిగులు విభ్రాంతి నొందుటానికి. 2వ విషయాన్ని చూస్తే చింతాక్రాంతుడగుటకు ప్రారంభించి మోకాళ్ళున్నాడు. యేసుప్రభు వారు ఆ తోటలోనికి ఊరికే మనలాగా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటానికి వెళ్ళలేదు. ఆయన రాత్రి దేనికోసం వెళ్ళాడంట? 2 విషయాలు జరిగించడానికి వెళ్ళాడంట. దేనికోసం అంట? విభ్రాంతి నందుటకు, చింతాక్రాంతుడగుటకు వెళ్ళాడంట.
అంతటి ప్రశాంతమైన వాతావరణం దొరికితే మనం ఏం చేస్తాం?